నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు మంత్రం అంటే ఏంటి, తంత్రం అంటే ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్రము తంత్రం రెండు ఒకటేనమ్మా. శరీరంలో నీరు లేకుండా శరీరం లేదు. మంత్రము తంత్రము రెండు ఒకటే. కాకపోతే తంత్రంలో కొన్ని విధానాలు ఎర్లీగా నీకున్న బాహ్యంలో కొన్ని కోరికల్ని కానీ వీటిని కానీ ఇమీడియట్గా తీర్చుకునేది తంత్రంలో విధానం ఉంటుంది. అంటే కొన్ని ఊర్లలో తంత్రము అని అంటే ఇప్పుడు వీడికి ఏమైనా పట్టింది తీసుకెళ్ళి తంత్రగాడు తీసుకెళ్ళండి అట్లా అంటారు కదా. సో మంత్రాలంటే పూజ చేసేవి, తంత్రాలంటే అదేదో చెడు పనులు చేసేవి అన్నట్టు అంటారు. సో ఒకసారి చెప్పండి దాని గురించి. మంత్ర విధానంలో ఎలా అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిన్ను ఎవరన్నా వచ్చి పొగిడాను అనుకో తల్లి, పొగిడితే మంత్రం పొగడ్డం, అమ్మ నువ్వంతా నువ్వు ఇంత అని పొగడ్డం. పొగిడేవనుకో ఎంతవరకు చేస్తావు? సరే వీడికి ఏం కావాలో అడిగి చూద్దాంలే అని అంటావు, అనుకుంటారు. ఆలోచిస్తావు, చేయడానికి ఆలోచిస్తావు కానీ పూర్తి చెయ్యవు. కొంత టైం తీసుకుంటావు, చేస్తావు, పొగిడాడు కాబట్టి. అదే డైరెక్ట్గా నేను వచ్చి తంత్రంలో నీకేం కావాలో అది ఇచ్చేస్తాను, నాకేం కావాలో అది చెయ్యి. ఓకే, అర్థమైందా తల్లి? నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చేస్తున్నాను. కమిట్మెంట్ ఇంకా నాకేం కావాలో చేసే తల్లి అని అడిగాను అనుకో, అది పరాశక్తిని డైరెక్ట్ కమిట్మెంట్స్ అనమాట. అమ్మతో, అమ్మ ఇదిగో నీకు చేసేస్తున్నాను తల్లి, నాకు ఇది చేసే. తంత్రంలో ఉన్న ఇదేంటంటే అక్కడికి ఆ కోరిక తీరిపోతుంది, ఆ విధానంలో ఆ కోరిక తీరిపోతుంది. కానీ దాని పర్యవసనాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్నిటి పర్యవసనాలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. దాన్ని మాత్రం వదలదు. దాన్నే ఆ క్రియ ఈ క్రియ. కానీ ఇది ఎందుకని తొందరగా నీ కోరిక తీర్చేసిందంటే మోక్ష మార్గానికి పోవడానికి నీకు అంతే తొందరగా. అర్థమైందా? నీకు ఉన్న కోరికలన్నీ తీరిపోయినాయి అనుకో, ఆఖరిగా అల్టిమేట్గా నువ్వు ఎవరిని కోరుకుంటావు? ఆ పరాశక్తినే కోరుకుంటావు, ఇంకెవరిని కోరుకోలేవు. అమ్మా నువ్వే శరణం తల్లి, నీ పాదాలే నాకు శరణం, స్వామి నువ్వే శరణం. అదే నువ్వు లేట్ అవుతుంది అనుకో ప్రాసెస్లో, ఏం చేస్తావు? టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నీలో అది స్టాండర్డ్ ప్రాసెస్ అనమాట. అది స్టాండర్డ్ ప్రాసెస్, ఇది షార్ట్ కట్ ప్రాసెస్ లాగా. అంటే సో కొంతమంది కష్టపడకుండానే నేను ధనవంతుని అయిపోవాలని తప్పులు చేసి వెళ్తారు కదా. తప్పులు చేసి కాదు, ఇది తప్పు కింద రాదు, ఇది తప్పు కింద రాదు, విధానం అంతే. ఇదొక విధానం. వెళ్ళేది అల్టిమేట్గా నువ్వు తంత్ర మార్గంలో వెళ్ళు, మంత్ర మార్గంలో వెళ్ళు, అల్టిమేట్గా వెళ్ళేది మోక్ష మార్గం. ఒకటే వే. నువ్వు పుట్టుక ఒకటే వే ఉంది, వెళ్ళేది కూడా ఒకటే వే ఉంది. అర్థమైందా? ఈ మధ్యలో నువ్వు ఎంచుకునే మార్గాలు వేరు అంతే. అర్థమైందా? ఆ మార్గాల్లో వెళ్ళినా ఈ మార్గంలో వెళ్ళినా నువ్వు అల్టిమేట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలో నుంచోవాల్సిందే. అర్థమైంది? నీ గురువుని బట్టి ఉంటుంది. అదైనా ఈ మార్గంలో అయినా మంత్ర మార్గంలో అయినా గురువుని పట్టుకోవాల్సిందే, తంత్ర మార్గంలో అయినా గురువుని పట్టుకోవాల్సింది. కాకపోతే తంత్రంలో ఏంటంటే గురువే అల్టిమేట్. ఇంకా మంత్రంలో నీకు దేవత ఉంటుంది, దేవత అల్టిమేట్ పవర్. ఇక్కడ గురువే అల్టిమేట్. తంత్రంలో నీకు గురువుని మించిన దైవం లేదు అనుకునే నువ్వు వెళ్ళగలగాలి, వదలకూడదు. ఏం జరిగినా ఎన్నో పరీక్షలు వస్తాయి నీకు. మంత్ర సాధనలో తంత్ర సాధనలో ఎన్నో పరీక్షలు వస్తాయి, అన్నిటిని తట్టుకుని వెళ్ళాలి. కఠినమైన పరీక్షలు వస్తాయి దీంట్లో. ఆ కఠినమైన పరీక్షలు కూడా దాటుకుని ఈజీగా వెళ్ళిపోతావు కాబట్టి నీకు తంత్ర మార్గాన్ని ఎక్కువ మంది ఆశ్రయిస్తారు. ఇందులో ఏంటంటే కొన్ని తంత్రంలో మీరు అన్నట్టుగా యక్షిణీలు కానీ సాధనలు కానీ కొన్ని రకరకాల సాధనలు ఉంటాయి. ఆ సాధనలు చేసినప్పుడు కొన్ని రకాల ప్రతికూలమైన మైండ్ సెట్ని తీసుకెళ్తుంది, భోగాలు ఎక్కువగా చూపిస్తుంది. ఆ భోగాలు ఎక్కువగా చూపించినప్పుడు దానికి ఎవరైతే అడిక్ట్ అయిపోతాడో వాడిని అక్కడ ఆపేస్తుంది. ఆ భోగాల్ని దాటి ఎవరైతే ముందుకు వెళ్తారో వాడు అల్టిమేట్ శక్తిని చూడగలుగుతాడు, పొందగలుగుతాడు, అనుభూతిని చెంది వాడి జీవితాన్ని మోక్ష మార్గం గుండా తీసుకుని వెళ్ళగలుగుతాడు. అది అంతేగాని తంత్రం అనేది కామన్గా ఈ సినిమాల్లో వీటిలో వీళ్ళందరూ చూపించేయడం వల్ల తంత్రం అనగానే అదొక క్షుద్రం. క్షుద్రం వేరు, తంత్రం వేరు కంప్లీట్గా. అర్థమైందా? మ్యాథ్స్లో మనకి ప్లస్ని ఇష్టపడతాం, నెంబర్స్ పెరుగుతాయి కాబట్టి, డబ్బులు పెరుగుతాయి కాబట్టి. మైనస్ అవుతుంటే ఇష్టపడం కదా. ఇది కూడా అంతే, కానీ అది కూడా మ్యాథ్సే అంతే కదా అండి. అవును, మైనస్ అవుతున్నప్పుడు మనం ఎట్లా బాధపడుతూ ఉంటామో ఆ మైనసే ఇది. క్షుద్రం అనేది మైనస్ లాంటిది. మ్యాథ్స్లోనే సబ్జెక్ట్ అది కూడా మైనస్ లాంటిది. అది ఆ మైనస్ని మనం అనుభవించాల్సిందే.
జీవితంలో తగ్గుతూ ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ ఏం పెరుగుతాయి అంటే కొన్ని పెరుగుతాయి. అంటే దీన్ని ఇప్పుడు ఎవరైనా ట్రై చేయొచ్చు అంటారా గురుగారు? మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ? అందరూ సామాన్యులే కదమ్మా. సామాన్యుల్లో చైతన్యం వచ్చినప్పుడే కొన్ని విషయాల్లోకి వెళ్తాం కదా. మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, సడన్గా మీలో ఒక చైతన్యం వచ్చింది భగవంతుడి మీద. ఇంతమంది గురువుల యొక్క ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీకు భగవంతుడి మీద చైతన్యం వచ్చింది సడన్గా, ఓ మంత్రాన్ని పట్టుకుంటారుగా. అవును. జీవితంలో పైకి వెళ్ళాలి అంటే ఓ మంత్రాన్ని పట్టుకుంటారు కదా. సో మంత్రాన్ని పట్టుకున్నప్పుడు నీ పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల నువ్వు ఆల్రెడీ పూర్వజన్మలో డిగ్రీ చేసి ఉంటావు మంత్రాల్లో, తంత్రాల్లో. ఈ జన్మలో మిగిలిన పిహెచ్డి కంప్లీట్ చేస్తావు అంతే. చేసి ఆఖరిగా నువ్వు అల్టిమేట్ పవర్ని చూడగలుగుతావు. ఈ జన్మలో కూడా కలగలేదు అది. ఈ జన్మలో కూడా కోరికలకి ఎక్కడో ఆగిపోయారు. ఎందుకంటే భోగాలు వచ్చేస్తాయి, అన్ని భోగాలు వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఏమవుతాయి, కోరికలకి దగ్గర అయిపోతారు. కోరికలకి దగ్గర అయిపోయి కోరికలకి పూర్తిగా ఇదైపోతారు. ఓకే. ఇప్పుడు మేము కూడా మామూలు బాటలు వేసుకోవచ్చు, మామూలుగా ఉండొచ్చు, అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎందుకని భగవంతుడే అల్టిమేట్ పవర్ అని శరణాగతి పొందున్నాం కాబట్టే మమ్మల్ని గురువులను అన్నారు. అవును, పూర్తి శరణాగతి పొందున్నాం. అదే సాధారణమైన మనిషి, అది సాధన యొక్క ఫలితం. ఆ సాధనలో పూర్తిగా శరణాగతి పొందున్నప్పుడే మనం అల్టిమేట్ శక్తిని చూడగలం, అనుభూతి చెందగలం, ఇలా 10 మందికి చెప్పగలం. అవునండి. నేను ఏదైతే చూశానో అది నేను చెప్పడమే నా గురుతత్వం. నేనేదైతే ఆ శక్తిని చూడగలిగానో, ఆ పరాశక్తిని చూడగలిగాను, నేను ఎలా చూశానో 10 మంది కూడా అలా చూడండి, ఈ మార్గంలో నడవండి అని చెప్పడమే గురుతత్వం. అంతే గురుగారు. ధన్యవాదాలు.